ఒక రాజు రాజ్యంలో ఉన్న ప్రజలను దోచుకొని, బంగారం, నగలు అన్నీ దోచుకొని, ఆ రాజ్యంలో ఒక గుహలో దాచిపెడతాడు. ఆ గుహ ద్వారాన్ని ఓపెన్ చేయాలంటే ఒక మంత్రం ఉంటది. ఆ మంత్రం రాజుకు, ఆ రాజు మంత్రి ఈ ఇద్దరికి మాత్రమే తెలుసు. ఆ ఇద్దరు తప్ప ఆ ద్వారాన్ని ఎవ్వరు క్లోజ్ చేయలేరు, ఓపెన్ చేయలేరు. ఒకరోజు మంత్రికి తెలవకుండా రాజు బంగారాన్ని చూసుకోవడానికి లోపలికి పోతాడు. పోయి ఆ బంగారాన్ని చూసుకొని ఎంతో సంతోషపడుకుంటూ అక్కడే చూసుకుంటూ ఉండిపోతాడు. అప్పుడే ఆ దారిలో మంత్రి పోతూ పోతూ ఈ ద్వారం ఓపెన్ చేసి ఉండడం చూస్తాడు. అయ్యో ఇది ఎవరో ఓపెన్ చేసిరు అనుకొని ఆ ద్వారాన్ని మూసేసిపోతాడు. రాజు సాయంత్రం దాకా అలానే ఉండి సాయంత్రం ఇంటికి పోదామని చూసేసరికి డోర్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఆ డోర్ని బయట నుండి మాత్రమే ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. లోపల నుండి దాన్ని ఓపెన్ చేయలేం. డోర్ కొడతాడు, అరుస్తాడు, ఏడుస్తాడు, ఏం చేసినా డోర్ ఓపెన్ కాదు. మెల్లమెల్లగా రాజుకి దాహం అవడం స్టార్ట్ అవుతుంది. ఒక రోజు తర్వాత ఆకలేయడం స్టార్ట్ అవుతుంది. బంగారం వైపు చూస్తాడు, నగల వైపు చూస్తాడు, కానీ ఆ దాహం తీరదు, ఆకలి తీరదు. రాజ్యంలో ప్రజలు, మంత్రి అందరూ రాజు కనబడతలేడని ఆ రాజ్యం అంతా వెతుకుతారు, కానీ ఈ గుహలో మాత్రం ఎవ్వరు వెతకరు. 2-3 రోజుల తర్వాత రాజుకు అర్థమవుతుంది, నా చుట్టూ ఇంత బంగారం ఉన్నది, ఇంత సంపద ఉన్నది, కానీ ఈ సంపద అంతా కూడా నా దాహం తీర్చగలిగినాయా, నా ఆకలి తీర్చగలిగినాయా అని అనుకుంటాడు. తన వేలికి గాయం చేసుకొని ఆ రక్తంతోని గోడ మీద రాస్తాడు, ఎన్ని లక్షల కోట్లు నీ చుట్టూ ఉన్నా సరే ఒక్కొక్కసారి అవి నీ ఆకలిని తీర్చలేవు. కాబట్టి ధనం మీద వ్యామోహం మానేసి బ్రతికినన్నాళ్ళు సంతోషంగా బతకండి అని రాస్తాడు. కొన్ని రోజులకి రాజు చనిపోతాడు. మంత్రి వెతుకుతూ ఆ గుహ దగ్గరకు వచ్చి గుహ డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. అక్కడ రాజు చచ్చిపోయి చుట్టూ ఈగలు వాలుతూ దుర్వాసన వస్తూ ఉంటాడు. ఎన్ని లక్షల కోట్లు ఉంటాయి, ఏం లాభం? తాగడానికి మంచినీళ్ళు కూడా లేకుండా రాజు చచ్చిపోయాడు.